రామాయణంలో అంజనాద్రి హిల్స్ దగ్గరలో ఉన్న కిష్కిందలో కేసరి మరియు అంజనాదేవికి ఒక బాలుడు పుడతాడు. అతడు సాధారణ బాలుడు కాదు, సాక్షాత్తు వాయుదేవుడి వరప్రసాదంగా పుట్టినవాడు. అతడే హనుమంతుడు. చిన్నప్పటి నుంచే మహాశక్తిశాలి. అలా ఒకసారి హనుమంతుడికి ఆకలి వేస్తుంది. అంజనాదేవి ఫ్రూట్స్ కోసం అడవికి వెళ్తుంది. అప్పుడు మన హనుమంతుడికి ఆకలి ఎక్కువగా అయి పైకి చూడగానే సూర్యుడు ఒక పండులాగా కనిపిస్తాడు. ఆ పండుని తిందామనుకుని ఆకాశం వైపు ఎగురుకుంటూ వెళ్లాడు. అప్పుడే రాహు అడ్డు వస్తాడు. కానీ హనుమంతుడు రాహుని కూడా ఒక పండు అనుకొని రాహుని చేస్ చేయడం మొదలు పెడతాడు. ఒక పిల్లవాడు సూర్యుడిని తినడానికి వచ్చాడు. దేవతలు తనకి ఇచ్చిన మాట తప్పి సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి వేరొకరికి అనుమతి ఇచ్చారని కోపంతో రాహువు ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. రాహు ఏం జరిగిందో ఇంద్రుడికి వివరిస్తూ ఉండగా హనుమంతుడు స్వర్గం చేరిపోతాడు. అప్పుడు హనుమంతుడు ఇంద్రుడి వాహనమైన ఐరావతాన్ని చూసి ఈ వస్తువు ఏదో బాగున్నట్టుంది అని ఐరావతాన్ని తినడానికి వెళ్తాడు. ఇంద్రుడు కోపంతో వజ్రాయుధాన్ని హనుమంతుడి పైన ప్రయోగిస్తాడు. అది హనుమంతుడికి బుగ్గ మీద తగిలి హనుమంతుడు భూమి మీద పడిపోతాడు. లోక కళ్యాణం కోసం వాయుదేవుని వరప్రసాదమైన హనుమంతుణ్ణి అలా చూసి కోపం వచ్చి ప్రపంచం నుంచి మొత్తం గాలిని ఉపసంహరిస్తాడు. గాలి లేక ఎక్కడి వారక్కడ స్టాచ్యూ లాగా ఉండిపోతారు. అప్పుడు దేవతలందరూ కలిసి హనుమంతుడిని బ్రతికిస్తారు. కానీ జస్ట్ బ్రతికించడమే కాకుండా దివ్య వరాలు ఇస్తారు. ఈ అన్ని వరాలతో హనుమంతుడు ఒక బలవంతుడిలా, ఒక భక్తుడిలా పునర్జన్మించాడు. ఇది జరిగిన కొన్ని రోజులకే హనుమంతుడు తన శక్తులన్నీ ఒక శాపం వల్ల మర్చిపోతాడు. అలా శక్తులన్నీ మర్చిపోయిన హనుమంతుడికి రామాయణంలో ఒక గొప్ప వీరుడి వల్ల శక్తులన్నీ గుర్తొస్తాయి. అతను ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. ఈ హనుమాన్ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.